కానీ ప్రజలందరికీ తెలియజేసే బాధ్యతగా పత్రికలు ఉంటాయి. వాటికి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఒక వారికి పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అని ఒక రోజు ఆ రోజు ఈరోజు పత్రికా దినోత్సవం, రేపు జర్నలిస్టు దినోత్సవం, రెండు రోజులు వరుసగా వచ్చాయి. ఆ సందర్భంగా మనకు అనుకూలంగా దగ్గరలో పత్రికలు ఉన్నట్టు ఎవరు లేరు కాబట్టి మనం జర్నలిస్టు దినోత్సవాన్ని కోసం ప్రతి ఊళ్ళోనూ జర్నలిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళకు మనం సన్మానం చేసుకుంటామనే ఆలోచనతో 2 రోజులు కలిసి వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం జర్నలిస్టులకు చిన్న సన్మానం చేయాలనే ఉద్దేశంతో మన ఆర్ఐఎస్లో మన ఊళ్ళో ప్రొద్దుటూరులో ఎవరు ఉన్నారని ఉద్దేశం మనకు తెలిసి 2 మాజీలు 2 రన్నింగ్ ఉన్నారు. వారి నలుగురిని సంప్రదించడము, వారిని ఆహ్వానించడం జరిగింది. కాకపోతే సర్వీస్లో ఉన్న 2 అనుకోకుండా ఒకరికి హైదరాబాద్లో బియ్యం ముందు వారు వెళ్ళిపోయారు. ఒక ఆయన నెల్లూరులో కార్యక్రమం ఉంది సార్, శివబాబు చివరి సోమవారం ఉద్దేశంతో అక్కడికి నాకు డ్యూటీ వేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందని ఆయన 2 వెళ్ళిపోయారు. గతంలో పనిచేసినటువంటి సీనియర్లు 2 మాత్రం రాకపోయినారు. ఇప్పుడు మొదటగా మనకు స్వామి దర్శనమిచ్చినట్టు అయ్యప్ప స్వాములు దిగినటువంటి ఇంకా చంద్రశేఖర్ గారికి ఇప్పుడు సన్మానం చేయవలసినాము, ఆహ్వానిస్తున్నాము. కొంచెం మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. 2 మాటలు మన ట్రెజరర్ గారు వారి గురించి వివరిస్తారు. వాళ్ళ తండ్రి గారు నారాయణ రెడ్డి గారు, ఈయన బీకామ్ చదివారు. 1984లో విజయవాడ రిపోర్టర్గా జనగణంలో పనిచేశారు. 1980లో ఈనాడు రిపోర్టర్గా పుస్తకం వచ్చాడు. 1990లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేశాడు. 1996లో ఆంధ్రజ్యోతి కడప స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాడు. 2003 వరకు రిపోర్టర్గా కడపలో వచ్చాడు. 2003లో మెడికల్ రంగంలోకి అప్పటి నుంచి ఇప్పటి వరకు మెడికల్ రంగంలో ఉంటాడు. 2012 నుంచి ప్రొద్దుటూరు హోల్సేల్ మెడికల్ అసోసియేషన్లో అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాడు. ఇది సార్ యొక్క బయోడేటా. సార్ ఏమైనా ఉంటే సార్ మాట్లాడతారు. వారి అబ్బాయి డాక్టర్గా డెంటిస్ట్గా చేశారు. మన అవపాల కూడా ఉచిత సేవ చేశారు. హ్యాపీ చూడండి ఫోటో కల్లా. ఇప్పుడు వీడియో జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఆరోపవాలు మమ్మల్ని పిలిచి సత్కారం చేయడం అభినందనలు. వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే
గతంలో మేము పనిచేసేటప్పుడు ఉండే సౌకర్యాలకు ప్రస్తుతం ఉండే సౌకర్యాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు టెక్నాలజీ రంగం విపరీతంగా పెరిగిపోయిన దాని వలన ఎక్కడ కూర్చొనైనా కారులో పోయి చేయించుకొని తీసుకొని వచ్చేవారు. అంటే రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోవడం వలన ఈరోజు వార్తా సేకరణ కానీ వార్తా ప్రకటన కానీ రాత్రి 12 గంటలకు జరిగిన ఇన్సిడెంట్ కానీ తెలవని పేపర్లో వచ్చేదానికి సదుపాయం. ఇంకా కొత్తగా వచ్చిన ప్రింట్ మీడియా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా అయితే సెకండ్లలో మనకు ప్రతి విషయాన్ని కథ కట్టినట్టు చూపిస్తారు. అయితే ఏ దేశంలో అయినా జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయగలిగినప్పుడే ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అనేది అర్థమవుతారు. ఎప్పుడు స్వేచ్ఛగా పని చేయలేరో ఆ రోజు ఆ దేశంలో ప్రజాస్వామ్యం అంత మంచి పరిస్థితిలో లేదనేది అర్థమవుతారు. ఇంకొకటి ఏమంటే ఈరోజు జర్నలిజంలో కూడా అంటే పత్రికా యాజమాన్యాల దగ్గర నుంచి పత్రికల్లో పనిచేసే సిబ్బంది వరకు నైతిక విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. రోజు రోజుకు మార్పు వస్తారు. యాజమాన్యాన్ని కొన్ని రాజకీయ పార్టీలకు కొందరు వ్యక్తులకు కొమ్ము కాస్తూ వాళ్ళు ఒక వర్గాన్ని సపోర్ట్ చేసే పరిస్థితుల్లో కింద పనిచేసే జర్నలిస్టులకు ఏమైతుందంటే కత్తి మీద సాగుతుంది. అంటే యథార్థ సంఘటనను కూడా వక్రీకరించి రాయాల్సిన దుస్థితి ఈరోజు నెలకొంది. ఏమంటే మేనేజ్మెంట్ చెప్పినట్టు పనిచేయాలి, మేనేజ్మెంట్ చెప్పినట్టు పనిచేయకపోతే ఉండలేదు. అంటే పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. వీళ్ళు ఎన్ని చెప్పినా మనము ప్రజాస్వామ్యం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈరోజు అయితే పరిస్థితులు అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు లేవు. ఒక చిన్న క్లాస్ 4 ఉద్యోగి కూడా మినిమం 25,000 శాలరీ ఉంది. అదే జర్నలిస్టు 24 గంటలు ప్రతి నిమిషము పనిచేసినా కానీ అటువంటి వ్యక్తికి ఈరోజు అంత శాలరీ లేదు. అంటే గ్రామీణ ప్రాంతాలు జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసే వాళ్ళకు మంచి శాలరీస్ ఇస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్లకు అంటే మండల కేంద్రాలకు కానీ సిటీల్లో కానీ స్టాఫ్ రిపోర్టర్గా కాకుండా పనిచేసే వాళ్లకు అంత మెరుగైన పరిస్థితులు లేవు. దాంతో వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమస్యలు పరిష్కరించడానికి బేసి బోర్డు అవార్డులు ఉన్నా కానీ అవి ఇంప్లిమెంట్ కావడం. అవి ఇంప్లిమెంట్ చేయమని గట్టిగా పత్రికా యాజమాన్యాల పైన ఒంటికి ఇచ్చే దమ్ము రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలని ఆ పరిస్థితులు. కాబట్టి పరిస్థితులు అయితే ఈరోజు జర్నలిజం అనేది కత్తి మీద సాగుగా తయారైంది. అయినా ఈ పరిస్థితుల్లో కూడా నిజాయితీగా నిర్భయంగా ప్రజల సమస్య ప్రపంచానికి అంతో ఎంతో అయినా అంటే 100% కాకపోయినా 50% అయినా ప్రజల దృష్టికి తీసుకొని రాగలుగుతున్నారు. దాన్ని మనం అభినందించాలి. ఇలాంటి సంస్థలు మన ఆర్యవైశ్యులకు అనేది కాకుండా మనం కొంత విశాల దృక్పథంతో మెరుగైన పెంచే మంచి ఎంపిక చేసి మన వాళ్ళని అనేది కాకుండా వేరే వాళ్ళని కానీ ఉత్తమ జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని కూడా సన్మానం చేస్తే బాగుంటుందని ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్.